నుంచి జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్ట్ అమలు చేయబోతున్నట్టుగా సీఎం చంద్రబాబు అయితే తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కుప్పం, చిత్తూరులో ఈ ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు రూపొందించిన 90 రోజుల కార్యాచరణను అధికారులకు సీఎం వివరించారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సంభవించవచ్చని, ఈ విషయంలో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని చెప్పి సూచించారు. ప్రజల ఆరోగ్య డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపేలా వ్యవస్థను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కుటుంబంపై వైద్యం, విద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, చికిత్సకు ఈ ప్రాజెక్టు దోహదపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారన్నమాట. అందువల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఆరోగ్య సంజీవని అంటే ఇక్కడ ఏదైతే సంజీవని ద్వారా చనిపోయిన వారిని కూడా బతికిస్తారో అలాగా సంజీవని ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చి ప్రజలకున్న ప్రతి వైద్య సమస్య కూడా ఇక్కడ డిజిటల్ విధానంలో ఈజీగా తక్కువగా ముందుగా గుర్తించి సాల్వ్ చేయడానికి ఈ పథకాన్ని అయితే జనవరి 1 నుంచి అమలు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.